హలో ఆల్, ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. గోంగూర అంటేనే మనందరికీ నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇక వేడి వేడి అన్నంలో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి తగిలించుకొని తింటుంటే ఎంత తింటున్నాము అని మనకే తెలియకుండా చాలా తినేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర అంటే హెల్త్కి చాలా మంచిది. ఇందులో న్యూట్రియంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇలా ముద్ద కలుపుకొని నోట్లో పెడుతుంటే అబ్బబ్బబ్బబ్బ భలేగుంది, స్వర్గమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 పండు టమోటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. టమోటాలు ఎక్కువగా వేసుకోవద్దు, గోంగూరకు పుల్లగా ఉంటుంది. ఇవి సరిపోతాయి. తినే కారాన్ని బట్టి 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తగినంత సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర సపరేట్గా వేయించుకుంటే చేతికి చిక్కవు, తొందరగా మాడిపోతాయి. ఇలా గుజ్జుగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. సరిగా వేయించుకోకపోతే టేస్ట్ బాగోదు. అలాగే రోకల పండ్లో తొందరగా నలగవు. ఇలా వేయించుకున్న వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి. పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇక ఈ కడాయిలో శుభ్రంగా కడిగిన గోంగూరకు వేసుకోవాలి. అవసరమైతే 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఎప్పుడైనా కానీ గోంగూరకు తీసుకునేటప్పుడు ఇలా చిన్న ఆకులు ఉంటే చాలా బాగుంటుంది, పెద్ద ఆకులు కాకుండా. 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది చూడడానికి అంత కనిపిస్తుంది, చూస్తూ ఉంటే అలా కొద్దిగా అయిపోతుంది. పచ్చి వాసన పసురు వాసన ఏమీ లేకుండా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అసలు నీళ్లు ఏమీ వేయవద్దు, అందులోనే నెమ్మదిగా ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూసారా ఎంత కొద్దిగా అయిపోయిందో. ఇలా బాగా వేయించుకున్న వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇక చల్లారిన ఈ టమాటా ఎండుమిర్చి నైస్గా దంచుకోవాలి. ఇలా రోకల బండ లేని వాళ్ళు మిక్సీ జార్లో అయినా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ రోకల బండలో సూపర్గా ఉంటుంది. ఈ ఎండుమిర్చి తొందరగా నలగదు కాబట్టి జాగ్రత్తగా చూసి నలగొట్టుకోవాలి. కళ్ళల్లో మీద పడుతుంది, జాగ్రత్త. ఇది నలిగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి, ఈ గోంగూరకు అంతా వేసుకొని ఇలా తిప్పుకోవాలి. మనం అలా దంచితే అది మీద పడుతుంది, అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకోవాలి. అన్ని వైపులా బాగా నలుగుతుంది, అలాగే మీద పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. ఇలా అంతా రుద్దుకోవాలి. ఇలా రుద్దిన తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సాఫ్ట్గా ఇలా రుద్దుకోవాలి. తినేటప్పుడు ఆకులు లేకుండా ఇలా నైస్గా రుద్దుకోవాలి. ఎంత రుద్దుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలాగే పచ్చడి కూడా మరింత ఎక్కువ అవుతుంది. ఇలా అంతా రుద్దుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కోర్సుగా దంచుకోవాలి. ఇంకా అంతేనండి. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది, భలేగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే కూరలు చేయాలంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, తినే వాళ్ళకు కూడా నచ్చదు. ఇలా చేసి పెడితే అందరూ కడుపు నిండా తింటారు. పిల్లలకి కూడా ఈ టేస్ట్ నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.